నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఒక వేలు ఎదుటివాడి వైపు చూపిస్తే మిగతా 4 వేళ్లు మన వైపు చూపిస్తాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం అలాగే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దీనికి బీజేపీ నేతల నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. ఇంతకు ఏం జరిగిందనే విషయానికి వస్తే, గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కులగణ రాజకీయాలు జరుగుతున్నాయి. రేవంత్ సర్కార్ కులగణన నేపథ్యంలో సర్వే చేయించారు. అయితే ఈ సర్వే తప్పు అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం రెండోసారి కులగణన సర్వే చేయబోతోంది. ఈ నెల 16 నుంచి సర్వే స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ కులగణన అనేది రాహుల్ టాస్క్. దాన్ని రేవంత్ రెడ్డి పక్కాగా అమలు చేయాలనుకుంటున్నారు. ప్రతిఫలం ఎలా ఉంటుందన్నది ఆయన చూసుకోలేదు. రాహుల్ చెప్పారు కాబట్టి చేస్తున్నారు. అలాగే దాన్ని వ్యతిరేకించే వారిపైన విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా మోడీని టార్గెట్ చేయడం కాస్త కలకలం రేపుతోంది. మోడీ కులాన్ని హైలైట్ చేస్తూ ప్రసంగించడంతో బీజేపీ నేతలు కూడా బగ్గుమంటున్నారు. బీసీల రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అసలైన బీసీ కాదన్నారు. ఆయన ఉన్నత వర్గానికి చెందినవారని, మోడీ సీఎం అయిన తర్వాత తన సామాజిక వర్గాన్ని బీసీలో కలుపుకున్నారని చెప్పారు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే పదం వాడారు. ప్రధాని మోడీ బీసీనా హసీనా అన్నది ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. భారతీయ జనతా పార్టీ ఆయనను బీసీ లీడర్గా ప్రొజెక్ట్ చేయలేదు. అయితే తమ పార్టీ నేత బీసీ అని మాత్రం ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ రాహుల్ మోడీ సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. సహజంగా ఇది బీజేపీ నేతల్ని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టిన వారంతా ఏమైపోయారో కాలం చూపించిందని రేవంత్ రెడ్డికి కూడా సమయం దగ్గర పడినట్లుగా ఉందని ఎంపీ ఈటల రాజేంద్ర మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అలా మాట్లాడకూడదని, చాలా పెద్ద తప్పు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇదే సమయంలో రాహుల్ కులాన్ని తెరపైకి తెచ్చారు రఘునందన్ రావు. మోడీ సామాజిక వర్గం గురించి రేవంత్కు కొత్తగా తెలుసేమో కానీ అది ముందుగా అందరికీ తెలుసునని, అసలు రాహుల్ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటున్నారని, మరి రాహుల్ కులమేంటి అని వస్తున్న ప్రశ్నలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయి నేతలకు కులాన్ని ఆపాదించలేరు. కానీ రేవంత్ మోడీ టార్గెట్గా చేసిన విమర్శలతో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసలు తెలంగాణ కులగణనకు మోడీ కులానికి సంబంధం ఏముందని, రేవంత్ ఏదో ఆవేశపడి ఈ వ్యాఖ్యలు చేశారని అది ఆయనకే తెలియాలన్న నిట్టూర్పు కాంగ్రెస్లో కూడా వినిపిస్తోంది. మరి బీసీ నాయకుల మాటలకు రేవంత్ ఏ విధంగా సమాధానం చెప్తారో చూద్దాం.